న్యూస్ రూమ్ నుంచి వెంకట్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకట్, కౌంటింగ్ అనుకున్నంత ఫాస్ట్ గా జరగట్లేదు, స్లోగా వస్తోంది అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా స్లోగానే వస్తున్న సిచ్యుయేషన్. ఏంటి డిలేకి కారణం ఏంటి అండ్ ఏంటి అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? వెంకట్, సౌజన్య, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ చాలా ఉత్కంఠతను రేపుతోంది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మూడో రౌండ్ కూడా ఫలితం అంతా కూడా నువ్వా నేనా అన్న తరహాలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే తొలి రౌండ్లో 3199 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఆధిక్యతను కనబరుస్తున్నారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. సౌజన్య, మనం చూసినట్టయితే షేక్పేటలోని 1 నుంచి 42 బూతులు ఫస్ట్ రౌండ్లో కంప్లీట్ అయినాయి. తర్వాత షేక్పేటలోని 43వ పోలింగ్ బూత్ నుంచి 70వ పోలింగ్ బూత్ వరకు 2 రౌండ్లు కంప్లీట్ అయినాయి. అంటే షేక్పేట ఓవరాల్గా చూస్తే దాదాపు 3000 పైచీలకు ఓట్ల లీడ్తో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఆధిక్యతను కనబరుస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం 3వ రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వెంగళరావు నగర్, రహమత్ నగర్, అదేవిధంగా వెంగళరావు నగర్లోని 127 నుంచి 152 127వ పోలింగ్ బూత్ నుంచి 152వ పోలింగ్ బూత్ వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఈ 3వ రౌండ్లో నువ్వా నేనా అన్నట్టుగా అటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా సీరియస్గా తలపడుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఎటొచ్చి 3 రౌండ్లు ముగిసేసరికి భారతీయ జనతా పార్టీ 3000 ఓట్లను కూడా సాధించలేకపోయిందన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే పోటీ మాత్రం అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతుంది. మొత్తం సౌజన్య 10 రౌండ్లు ఉన్నాయి. 10 రౌండ్లలో 3 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. థర్డ్ రౌండ్ ఇంకా అఫీషియల్గా రావాల్సి ఉంది. థర్డ్ రౌండ్లో మొదటి 2 రౌండ్ల కంటే 3వ రౌండ్ ఫలితం చాలా ఉత్కంఠతను నువ్వా నేనా అన్న తరహాలో రిజల్ట్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా అధికారికంగా దాన్ని ప్రకటించాల్సి ఉంది. అంటే 3 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యతను కనబరుస్తున్నప్పటికీ మరొక 7 రౌండ్లు అయితే ఉన్నాయి. అంటే 4వ రౌండ్లో కూడా వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఉంది, వెంగళరావు నగర్ ఉంది. ఈ 4వ రౌండ్లో కొంత కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యతను కనబరిచే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అనధికారికంగా సమాచారం అందుతోంది. ఇంకొక 5-10 నిమిషాల్లో 4వ రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకైతే అఫీషియల్గా 2 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తయినట్టు, ఇందులో 3199 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నట్టు కూడా స్పష్టమైన సమాచారం. అయితే 3వ రౌండ్ ఎంత అన్నది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. 3వ రౌండ్లో ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత అంటే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కొంత అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే 3వ రౌండ్లో కూడా కేవలం 100ల వ్యత్యాసంలోనే, అంటే 200 ఓట్ల పైచీలకు ఓట్లతో అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కొంత లీడ్లో ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇంకాస్త దాన్ని అఫీషియల్గా మనం క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సౌజన్య.